హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు మీకు పెట్టే వీడియో నిమ్మ చెట్టు గురించి అండి. నిమ్మకాయ గురించి చెప్పుకుంటూ కొన్ని మొక్కలు మొలిచినాయి, వాటిని కూడా చూపిస్తాను. మా నిమ్మ చెట్టు ఎట్లా అంటే ఫుల్ కాయలు కాసిందండి, ఫుల్ కాయలు కాసింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పూత వస్తున్నది. గాలి వస్తే అసలు రాలుతున్నాయి బాగా. ఇక తెంపేసి కాయలు అవి రాలుతున్నాయి గాలికి. పిల్లలు వచ్చిండ్రు సెలవులల్లో, వాళ్ళు కూడా తీసుకెళ్ళిండ్రు. అయినా ఇంకా చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. ఈరోజు బాగా రాలినాయి కాయలు, గాలి వచ్చింది. అయితే అవి వర్షం కూడా వస్తుంది లైట్గా. మీకు మొక్కలు చూపించను కానీ చెట్టు అయితే చూపిస్తానండి. వర్షం వస్తుందండి చల్లగా. మీ చల్లని మనసు గల మీతోనే మాట్లాడితే చల్లని గాలి వస్తుందండి, చల్లని వర్షం వస్తుంది. 2 రోజులే వర్షం లేక. అంటారు కదా అండి, ఎవరితో మాట్లాడిన టైము కానీ ఏదన్నా ఉంటుంది అట్లా. మీతో మాట్లాడినందుకు నా చెట్లకు నా మొక్కలకు నీళ్లు దొరుకుతున్నాయి, పోస్తున్నాను. అది ప్రకృతితో తెచ్చుకున్న అది వేరే ఉంటుందండి. ప్రకృతి ఇచ్చేది ఆనందం, వాటర్ అయినా వేరే ఉంటుంది. మనం పోసిన ఎన్ని 2 చెంబులు పోసినాం చాలు 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 అనుకుంటాం. అట్లా మా నిమ్మ చెట్టు చూస్తానండి. ఇప్పుడు మీకు కాయలు ఎన్ని రాలినాయి కానీ చూద్దరు కానీ. చూసిరా అండి ఎట్లా ఉన్నాయో ఈ కాయలు. ఇప్పుడు కింద ఎన్ని రాలినాయో చూస్తున్నారా? ఒక్కొక్క ఎండ వస్తుంది, ఒక్కొక్క వర్షం వస్తుంది. చూడండి, కాయలు బాగా రాలినాయండి. అవన్నీ ఏరుకొని ఇంకా కొన్ని కాయలు కూడా తెంపుకొని రసం చేసి ఒక బాటిల్లో పోస్తా. స్కూళ్ళు స్టార్ట్ అయినాయండి, అందుకొరకని పిల్లలకు కూడా అవసరమే. ఇది మామిడికాయ తురుము చేసి ఇచ్చిన, మీకు వీడియో కూడా పెట్టినా. నిమ్మరసం కూడా అట్లా అదే మాదిరిగా చేసి పంపిస్తే మళ్ళీ అప్పటికప్పుడు పులిహోర కలుపుకొని పిల్లలకు టిఫిన్ బాక్సులు పెట్టుకుంటానండి. మనమరాళ్ళ కొరకు ఈ వీడియో. ఈ రసం చేయడానికి కాయలు తెంపుకుంటున్నా. రాలినాయి, బాగా రాలినాయి. ఈరోజు కొంచెం గాలి వచ్చింది, కొంచెమేంది అసలు. ఇప్పుడు రాలుతూనే ఉన్నాయి. ఎవరో వచ్చి చెట్టు బాగున్నాయి అన్నీ తెంపకపోతున్నారు. వాళ్ళు వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఇంత బాగుంది ఇంత బాగుందని. మళ్ళీ కూడా పూత వస్తున్నదండి, మీకు పూత చూపిస్తా. వర్షం తగ్గిందా? మళ్ళీ కూడా పూత వస్తుంది. మళ్ళీ ఈ కాయలు ఇప్పుడు అయిపోతే మళ్ళీ పూత వస్తుందండి. ఇక్కడ ఉండే పూతలు చూడండి, కాయలు ఎన్ని రాలినాయో. అక్కడ వరకు రాలినాయి. అదైతే ఒక మండ చూడండి, ఒక్కటి లేదు కానీ అన్ని కాయలు ఉన్నాయి. చూడండి దానికి ఎన్ని కాయలు ఉన్నాయి. 10-15 కాయలు ఉన్నట్టున్నాయి ఆ చెట్టు. ఆ మండకు ఇంతంత పుల్లలాగా ఉన్నది, దానికి వెళ్ళాడుతున్నది అన్ని కాయలు. ఇప్పుడు కాయలన్నీ ఏరుకుందాం. ఇవన్నీ చూడండి పూత. ఇది చలికాలం వచ్చే కాయల కొరకు ఇప్పుడు పూత వస్తుందండి. మళ్ళీ మా చెట్టు ఎప్పుడు కాస్తుంది కదా, ఇప్పుడు కాస్తుంది. అందుకొరకని చూడండి పూత కూడా పూస్తున్నది ఇప్పుడు. ఈ కాయలు అయిపోయి మళ్ళీ పూత స్టార్ట్ అయింది. అక్కడక్కడ స్టార్ట్ అయింది పూత. ఈ కాయలు కాసేటప్పుడైతే చిగురు కూడా లేకుండే, ఊరికనే మండలకే పూత వచ్చింది. ఇది చూసారా అండి, ఇన్ని కాయలు కింద రాళ్ళినాయి. ఇన్ని కాయలు ఇంకొక 4 తెంపుకొని రసం చేస్తానండి నేను.
చూడండి ఇది కాకర చెట్టు ఎంత హెల్తీగా ఉందో, ఎంత హెల్తీగా ఉందో. చిన్న పిందెలు పడ్డాయి, ఇప్పుడు 2-3 పూత చూడండి, పూత బాగా వచ్చిందండి. కాకర పూత అందులో ఉన్నది చూడండి. కాకర పూత చెట్టు నుండి తీసి ఇక్కడ ఒక వేరే దానికి పంపించాలి. ఇది ఇప్పుడు శ్రావణ మాసంలో మంచి కాయలు వెళ్తాయండి మాకు. ఇక్కడ ఇప్పుడు చూడండి 2 పిందెలు పడ్డాయి, చిన్నవి. ఇక్కడ ఇక తీయకున్నాయి. ఇవి చూడండి, కాకరకాయ, దేశీ కాకరకాయలు. దీనికి ఇప్పుడు మనకు మంచిగా శ్రావణంలో మంచి కాయలు వెళ్తాయి ఇప్పుడు ఈ చెట్లకు. ఇప్పుడైతే రసం తీసుకుందాం. ఇప్పుడు మనము మన నిమ్మ చెట్టు కాయలు ఏరుకచ్చుకున్నాం, కింద రాళ్ళని అన్నీ. ఒక 10 అలా తెంపిన, ఒక 10 తెంపిన, మిగతా అన్నీ రాళ్ళనియే. చిన్నగా ఉన్నాయి కానీ మంచిగా నిండుగా రసం ఉంది. కాయ కొయ్యంగానే మస్తు రసం వెళ్తుందండి. ఇప్పుడు మనం ఇది రసం చేసి పెట్టుకుందాం. చూడండి, ఒక 1/2 లీటరు వెళ్ళింది, ఒక 30 కాయలకు. దీన్ని ఎప్పుడైనా కానీ మనం మంచిగా పులిహోర వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఎప్పుడన్నా షర్బత్లాగా కూడా చేసుకోవచ్చు, చక్కెర వేసుకొని ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఉప్పు కలిపి ఉంచుకుంటా నేను. చూడండి, ఇగో ఇంత రసం వెళ్ళింది. ఇగో ఇది గాజు బాటిల్ అండి. ఈ గాజు బాటిల్లో ఫిల్టర్ చేసుకుంటున్నా మీకు చూపించాలని. మళ్ళీ పట్టినాక మనం పిండిన తర్వాత కూడా ఇటువంటిది తీసేయాలండి. తీసేస్తేనే మనకు అది బూజు రాదు, ఏం రాదు, మంచిగా ఉంటుంది అండి. జాలితోనే మనం ఫిల్టర్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇక బూజు రాదండి. సంవత్సరం వరకు కూడా మనకు మంచిగా ఉప్పు వేస్తే మంచిగా ఉంటుందండి. చూసినరా అండి, ఇప్పుడు ఇట్లా వడగట్టుకుంటే మనకు గింజలు ఎక్కడనొకటి ఉన్న గింజలు తీసేసి నేను రసం చేసిన, అయినా అంత గింజలు కొంచెం పలిపి అవి ఇది కూడా అంతా ఇప్పుడు మనం ఇది తీసేసుకొని 1/2 లీటరు అయిందండి. 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువనే అయింది. ఈ లీటర్ బాటిల్లో 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువనే అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ గిన్నె అంతా వేసుకోవాలండి. ఒక కప్పు చాయ్ తాగే కప్పుడు అనుకోండి పడుతుంది. ఇక ఏం లేదు, ఇక దీన్ని మనం చేసేది కొంచెం ఒకసారి ఇట్లా కలుపుకొని పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత కూడా మనం కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ డస్ట్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి నీకు సంవత్సరం కాదు 2 సంవత్సరాల దాకా కూడా ఈ మాదిరిగానే ఉంటుందండి. ఇప్పుడు ఇట్లే ఉంచుకుంటే మనము ఏదన్నా షర్బత్ రూపకంగా కూడా తీసుకోవచ్చు. లేకుంటే ఇంట్లో పసుపు వేస్తే ఓన్లీ మనం పప్పులకును పులిహోరకే పనికి వస్తుంది. అందుకని కానీ ఇప్పుడు ఇట్లనే ఉంచుతున్నాను. దీన్ని నేను మొన్న చేసింది ఉంది, అది అట్లా పసుపు వేసి చేసిన. ఇప్పుడైతే ఇది ఇట్లనే ఉంచుతా. అవసరమైతే మనం ఎప్పుడంటే అప్పుడు కలుపుకోవచ్చు కదా అండి. పసుపు మనం పోపులో కూడా కలుపుకోవచ్చు. అందుకొరకని ఇప్పుడు చూడండి ఇట్లా ఇంత అయిందండి. మళ్ళీ ఒక్కసారి 2 సార్లు కలుపుకుంటే ఇక మనము ఇక ఎప్పుడు అవసరం లేదండి. మనం సంవత్సరం పాటు మనకు ఎదురు చూసుడు అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుడు అవసరం లేదు, ఏం లేదు. మనం ఇక్కడే ఉంచుకోవచ్చు మంచిగా చక్కగా. ఇదంతా ఎంత మంచి చిట్కా చెప్పండి. మన పిల్లలకు కాదు, మనకు కూడా అన్నం తినబుద్ధి కాకపోతే 2 చెంచాలు వేసుకొని కలుపుకొని అన్నానికి కొంచెం పోపు చేసి పల్లీలు మంచిగా బ్రహ్మాండంగా వేసుకొని కల్లిమాకు పల్లీలు అన్నీ వేసుకొని మనం పులిహోర వేసుకుంటే కమ్మగా తినొచ్చండి. ఈ కమ్మని వంటలు చేసుకోవడానికి హరిగార్డెన్ వీడియోలు అయితే మీరు చూడండి. ఇటువంటి ఎన్నో నేను ఆరోగ్యకరమైన వస్తువుల గురించి మీకు చెప్తాను. నేను తింటాను, మీరు చేసుకోవాలని కోరుకుంటాను. సరేనండి, మరి ఉంటానండి. బాయ్.